గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో తన బుక్ ద రిపబ్లిక్లో ఒక ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్స్ కాల్డ్ ది అలెగరీ ఆఫ్ ది కేవ్. బిలీఫ్ వర్సెస్ నాలెడ్జ్, నమ్మడం వర్సెస్ తెలవడం. అదొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్, బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమాజిన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పుట్టినప్పటి నుంచి ఒక గుహ లోపలనే బతుకుతున్నారు. వాళ్ళు ఆ గుహ లోపల రాళ్ళకి ఇట్లా కట్టేసి ఉన్నారు. వాళ్ళకు ఓన్లీ గోడ కనిపిస్తుంది అనమాట. దే ఆర్ ఓన్లీ ఫేసింగ్ ద వాల్. వాళ్ళ వెనకాలేమో ఒక మంట ఉంటుంది. ఆ మంటకి వీళ్ళ వీపుకి మధ్యలో నుంచి ఒక పోయే దారి ఉంటుంది. అక్కడి నుంచి కొంతమంది ఇట్లా కొన్ని బొమ్మలు, కొన్ని ఫిగర్స్, కొన్ని వస్తువులు ఇట్లా తీసుకెళ్తూ ఉంటే దాని షాడో ఆ ముందు ఉన్న గోడ మీద పడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ కట్టేసున్న వాళ్ళ ప్రిజనర్స్ అందరికీ ఆ గోడ మీద కనిపించే బొమ్మలు మాత్రమే ప్రపంచం. వాళ్ళకు వేరే ఏం తెలియదు. ఇంకా వాళ్ళు పుట్టినప్పటి నుంచి బయటికి పోలేదు, ఏం లేదు. ఆ ముందున్న నీడలు, ఆ వెనకాల వచ్చే సప్పుడ్లు, ఇదే వాళ్ళ రియాలిటీ. వాళ్ళకేం తెలియదు. ఎప్పుడు బయట పోని వీళ్ళు ఆ ముందొచ్చిన గోడల మీద నీడలు, ఆ ఫిగర్స్, వెనకాల వచ్చే సౌండ్స్ తప్ప వీళ్ళకి ఏ రియాలిటీ తెలియదు. ఇదే ప్రపంచం అనుకుని వాళ్ళు బతుకుతూనే ఉంటారు ఫర్ మెనీ మెనీ ఇయర్స్. అయితే ఏమవుతుంది, ఒకరోజు ఆ ప్రిజనర్స్లలో ఒకడు ఏం చేస్తాడంటే ఎట్లాగో అట్లా చేసి చైన్లు తెంపుకొని ఆ కేవ్ నుంచి ఎస్కేప్ అవుతాడు అనమాట. ఆ గుహ నుంచి ఫైనలీ బయటపడతాడు. బయటపడంగానే అంత బ్రైట్నెస్ చూసి వానికి ఫస్ట్ 1-2 రోజులు వానికి కళ్ళే కనబడవు. మెల్లగా వానికి అన్నీ కనబడడం స్టార్ట్ అవుతాయి. పక్షులు, జంతువులు, గడ్డి, చెట్లు, నదులు, పర్వతాలు, కొండలు, గిండలు అన్నీ వానికి మెల్లగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. సూర్యుడినే ఫస్ట్ టైం చూస్తాడు వాడు. అప్పుడు వాడు తెలుసుకుంటాడు ఇది రియాలిటీ, ఇట్లుంటుంది బయట. మనం లోపల కింద ఉండి నీడలు చూసింది మాత్రం ఓన్లీ ఒక ఇల్యూజన్, అది నిజం కాదు. నిజం ఇక్కడ ఉంది, ఇక్కడ బయట ఉందని చెప్పి వానికి జ్ఞానోదయం అవుతుంది అనమాట. అయితే ఇట్లా అన్నీ చూసి రియాలిటీ తెలుసుకున్న వీడు ఏం చేస్తాడు, మళ్ళీ గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట, అరే పిచ్చోళ్ళారా, మీరు ఉండేది ఇక్కడ గుహల లోపల, ఇక్కడ ఏం లేదు, మీకు తెలియదు, మీరు చూసేదంతా ఇల్యూజన్, నిజం ప్రపంచం బయట ఉంది, నిజం వస్తువులు ఉన్నాయి అక్కడ, మీ నీడలు కాదు, దేర్ ఆర్ యాక్చువల్లీ థింగ్స్ అని చెప్పి బయట ప్రపంచం గురించి చెప్తాడనమాట. చెప్తే ఎవ్వరు నమ్మరు, అస్సలు నమ్మరు. ఏమరా అవలాన్లే కనిపిస్తున్నామా మేము, ఏమని చెప్తున్నావు, నువ్వు అన్ని పిచ్చోని అయిపోయినావు, నువ్వు కూర్చోడా గమ్మునా అని చెప్పి వాడిని మొత్తం ఇచ్చేస్తారనమాట. కానీ దాంట్లో ఒక పోర్షన్ ఆఫ్ పీపుల్ ఈవెన్ స్టార్ట్ హేటింగ్ దిస్ గై. వీడిని ఒక శత్రువు లెక్క చూడడం స్టార్ట్ చేస్తారనమాట. దే స్టార్ట్ బీయింగ్ వెరీ హాస్టైల్ టువర్డ్స్ హిమ్. దే ట్రీట్ హిమ్ లైక్ ఎన్ ఎనిమీ. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే వీడు ఒక డిస్రప్టర్, వీడు మన కంఫర్ట్ జోన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిండు, వీనికి ఒక అజెండా ఉంది, వీడు ఒక గలీజ్ గాడు. బేసికలీ ఫుల్ కంప్లైంట్స్తోని వాడిని కంప్లీట్ హాస్టిలిటీతో చూస్తుంటారనమాట. నిజం చెప్పినోడు శత్రువు లెక్క కనబడడం స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ మనం దీంట్లో కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఏందవి? ఫస్ట్, ఎంత కంఫర్ట్లు ఉంటే అంత ఇగ్నోరెంట్ ఉంటాం మనం. కొంచెం కష్టమైనా సరే అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలా, కొన్ని క్వశ్చన్ చేస్తూ ఉండాలా. అప్పుడే మన గ్రోత్ ఉంటుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్, నాలెడ్జ్ వల్ల రెస్పాన్సిబిలిటీ అనేది న్యాచురల్లీ పెరుగుతుంది. ఎట్లా? వీడిప్పుడు ఆ తప్పించుకొని ఆ కేవ్ నుంచి బయటకు పరారై మొత్తం చూసొచ్చి తిరిగి వచ్చిండు. వాడు అక్కడనే ఉండలే, వానంతటా లైఫ్ వాడు ఎక్కడనైనా బతకొచ్చు సుఖంగా, కానీ వాడు అట్లా చేయలే. హీ కేమ్ బ్యాక్ టు హెల్ప్ హిస్ అదర్ ఫ్రెండ్స్, టు టెల్ దెమ్ దట్ ఈస్ ద ట్రూత్. మీరు చూసేదంతా అబద్ధము, నిజమైన ప్రపంచం బయట ఉంది అని చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిండు. వాడంతటా వాడు ఏమేం చేసుకోవచ్చు, కానీ అట్లా చేయలేదు వాడు. హీ కేమ్ బ్యాక్. నాలెడ్జ్ అనేది పర్సనల్ బెనిఫిట్కి మాత్రమే వాడకుండా సొసైటీకి కూడా ఇన్వేరియబ్లీ హెల్ప్ చేయడానికి వెళ్తారు ఎవరైనా సరే. అది న్యాచురల్ టెండెన్సీ. థర్డ్ థింగ్, అవే ఇమేజెస్ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనం అదే నిజమని అనుకొని నమ్ముతూ ఉంటాం అనమాట. కానీ అట్లా కాకుండా అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తే కానీ మనకు ఆన్సర్స్ రావు. అన్నిటికీ రావు ఆన్సర్స్, కానీ క్వశ్చన్ చేయడం ఆపొద్దు. దట్ ఈస్ ద పాయింట్. ఈ మొత్తం స్టోరీకి సమరీ ఒక్క లైన్లో చెప్పాలంటే, కొన్ని చైన్లు తెంపితే కానీ మనకు రియాలిటీ ఏందో తెలియదు. నెక్స్ట్ ఇంకో స్టోరీతో మళ్ళా కలుస్తా. సీ యూ, బాయ్.